వెల్కమ్ టు రుద్ర టీవీ. వంట గ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు నామమాత్రంగా తగ్గాయి. సిలిండర్ ఒక్కింటికి ₹7 తగ్గింది. తగ్గిన ఈ ధరలు ఈ తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించడం ఇది రెండవసారి. జనవరి 1వ తేదీన ఒక్కో సిలిండర్ పై ₹14.50 మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వాటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ల రేట్లు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా 5 నెలల పాటు అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల 1వ తేదీన వీటి రేట్లు పెరుగుతూ వచ్చాయి. వాటిని సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తూ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఈ 5 నెలల వ్యవధిలో అదనంగా 172.50 అదనంగా వినియోగదారులు చెల్లించాల్సి వచ్చింది. ఆగస్టులో ఒక్కో సిలిండర్ మీద ₹8.50, సెప్టెంబర్ 1వ తేదీన ₹39, అక్టోబర్లో 48.50, నవంబర్లో ఏకంగా ₹62, డిసెంబర్లో 16.50 చొప్పున పెంచాయని తాజా నిర్ణయంతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు ₹1,797కు తగ్గింది. నిన్నటి వరకు ఈ ధర ₹1,804గా ఉండేది. కోల్కతాలో $1,911.50 నుంచి $1,907.50కు తగ్గింది. ముంబైలో $1,756 నుంచి $1,749, చెన్నైలో $1,966.50 నుంచి $1,959కు తగ్గింది. గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర ₹803 ఉంది. ఇది వరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంట గ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించగా ఒక్కో గ్యాస్ కనెక్షన్ పై ₹200 సబ్సిడీని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇవాల్టి అప్డేట్. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.